ఈ రోజు వెలుగు శాఖలో 18 సంవత్సరాలుగా వెట్టి చాకరీ పనిచేస్తూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా 18 రకాల కార్యక్రమాలు రేయి పగులు లేకుండా మహిళా ఉద్యోగులేమి పురుష ఉద్యోగులు ఏర్చేమి ఆర్నిషాలు కష్టపడుతూ ఈ రోజు సీఎం ప్రోగ్రాం జరగాలనే ఈ రోజు బిడ్డ పుట్టిన మొదలు చనిపోయినంత వరకు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల మధ్యకు విరివిగా తీసుకెళ్తూ అనేక సంక్షేమ పథకాలను ఈ రోజు ప్రజలకు మేము విరివిగా తీసుకెళ్తున్నాము. కానీ సీఎం గారు 2014 సంవత్సరంలో మాకు హామీ ఇచ్చిన ప్రకారము ఈ రోజు వెలుగు ఉద్యోగుల రెగ్యులేషన్ కోసం మేము పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మేము మాలో ఊపిరి ఉన్నంత వరకు ఈ ఉద్యమం ఆగదు. మాకు రెగ్యులేషన్ చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆపమని కోరుతూ ఇట్లో అనంతపురం జేఏసీకి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై వెలుగు ఉద్యోగుల ఐక్యత, వెలుగు ఉద్యోగుల ఐక్యత. గతంలో గత 20 సంవత్సరాలుగా మేము వెలుగు ఉద్యోగులందరూ కూడా పేదరికంలో పుట్టి పేదరికంలో ఉంటూ పేదలకు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల గురించి పేదరికం బయటపడే విధంగా మేము అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నాము. అదేవిధంగా మాకు ఇన్నాళ్ళ నుంచి కూడా వెట్టి చాకరీ తరఫున మేము చేయడం జరిగింది. కాబట్టి మాకు ఇప్పటికైనా కనీసము రెగ్యులర్ చేయాలనే ఏకైక డిమాండ్తో మేమంతా కూడా పోరాడుతున్నాము. ఈ పోరాటాన్ని మేము కంప్లీట్గా ఖచ్చితంగా మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక రెగ్యులరైజేషన్ అయ్యేంత వరకు కూడా మేము ఎటువంటి దీక్ష విరమణ ఇచ్చకుండా ఖచ్చితంగా మేము అనేక రకాలుగా ఇంతవరకు శాంతియుతంగా పోరాడినాము. ఇక నుంచి కూడా ఏ విధమైనటువంటి ఆదేశం మాకు రాని పక్షంలో ఖచ్చితంగా మాకు జేఏసీ ఆదేశాల మేరకు ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి మొత్తము మహిళా సంఘాల సభ్యులందరినీ మా వెనక చాలా మంది బలగం ఉంది. ఆ బలగాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా మేము ఈ ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తామని ఆశిస్తున్నాం.